ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఇక మనం చేసుకున్న మిశ్రమంను కొంచెం ఇట్లా పక్కకు ఉంచుకుంటే ఈ కుండలు ఉన్నాయి కదా, ఈ కుండలల్లో మనం ఈ చికెన్ ఎత్తాం. ఈ చికెన్ ఎత్తి అడగంచకుండా ఇక మనం కొంచెం నూనె పోసుకోవాలి. ఈ కుండలు ఇంతంత నూనె పోసుకోవాలి. ఇగో ఈ కుండలు ఇంతంత నూనె పోసుకోవాలి. ఇక నూనె పోసుకొని దీన్ని అటు ఇటు అటు ఇటు ఇట్లా అనాలి. ఇక నూనె మొత్తం ఈ కుండల ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకుంటే ఏమవుతుంది అంటే ఇక మనం వేసుకున్న చికెన్ అనేది ఈ కుండలనే ఉంటుంది. ఇక బాగా అడుగంటకుంటూ ఉంటుంది అన్నట్టు. ఇది ఒక మంచి ఉపాయం. ఇక కుండలు రెండు ఇట్లా పక్కన అయితే పెట్టుకుందాం. ఇక ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్న చికెన్ ఏదైతే ఉన్నదో ఈ చికెన్ను ఈ కుండలు వేసుకోవాలి. ముందుగాల ఒక కుండలు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో కుండ కూడా తీసుకొని ఈ మిగిలిన చికెన్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. చికెన్ ఉన్నది కదా, ఇక దీంట్లో వేసుకున్నాం అనుకో. ఇక లాస్ట్కు దీంట్లో మనకు గ్రేవీ ఉంటుంది కదా, సోరు అంటాం కదా, అది దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం వేసుకుంటే అడగంటకుంటూ ఉంటుంది. ఇక మనం పొయ్యి మీద అయితే కుండను పెట్టుకున్నాం. కుండం పెట్టుకున్న తర్వాత నూనె ఉంటుంది కదా, ఈ కుండ బాగా గరం అయినాక ఇక కుండ అయితే కాగింది. కుండలో మనం ఏం చేయాలంటే నూనె పోసుకోవాలి. ఇక నూనె పోసుకొని నూనె కూడా కాగాలి కదా. ఇక నూనె కాగిన తర్వాత మనం మంచిగా కోసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, మనము చిన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలను ఇక గిన్నెలు వేసుకొని మంచిగా వేయింపుకోవాలి. ఇగో మనము సన్నగా ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, ఇక ఆ ఉల్లిగడ్డలను గిన్నెలు వేసుకోవాలి. ఒక్కసారి ఇట్లా ఇట్లా అనుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలతోటి మంచి టేస్ట్ వస్తుంది నువ్వులా. ఇగో మనము ఉల్లిగడ్డలు అయితే ఇంతకుముందు నూనెలో వేయింపుకున్నాం కదా నువ్వులా, ఆ ఉల్లిగడ్డలు ఇగో ఇట్లా కలర్ వచ్చేదాకా వేయింపుకోవాలి. ఇట్లా కలర్ వచ్చేదాకా వేయింపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఎందుకంటే మనం బిర్యానీ ఉంటుంది కదా, బిర్యానీ మీద లేయర్లు లేయర్లు చల్లుకుంటాం కదా, అప్పుడు చల్లుకుంటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా? ఫుల్ టేస్ట్ మామ. మనం 3 గిలాసుల బియ్యం పెట్టుకున్నాం, 3 గిలాసుల బాస్మతి బియ్యం పెట్టుకున్నామంటే 3 రెండ్ల 6 గిలాసుల నీళ్ళు పోసుకున్నాం ఈ దీంట్లో. ఇక తర్వాత ఇక దీంట్లో నీళ్ళు అయితే నేనైతే కరెక్టే 1 గిలాస బియ్యం పోసిన. ఇగో మామ 3 గిలాసుల బియ్యం పోసుకున్నాం, 3 రెండ్ల 6 గిలాసుల నీళ్ళు పోసుకున్నాం మామ. అందరైతే ఇప్పుడు అన్నం ఉడికినాక అది ఇది అయినాక జాజికాయ జాపత్రి బగారా గిట్ల వేసుకుంటారు, కానీ మనము ఇప్పుడు ఎసట్లనే వేసుకుంటాం. ఎందుకంటే దీని నుంచి మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎసరు నీళ్ళల్లో ఇవన్నీ ఇట్లా మెల్తం అవుతాయి కదా, మెల్తమైనప్పుడు మంచి రుచి తాకుతుంది. ఇగో ఇదైతే వేసుకుందాం. ఇంకో ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఇవన్నిటిని వేసుకున్నాక ఒక్కసారి మనం కలుపుకున్నాం అనుకో, ఇక బియ్యం కుత 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 అని నడిమిలకు కాగానే మనం ఈ బియ్యాన్ని తీసి మనం ఏదైతే కుండలో కలుపుకున్నాం కదా చికెను, ఆ చికెన్లలో ఈ పుల్లలైన రైస్ దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకో, ఇక మనకు అనుకున్న వేడి వేడి కుండ బిర్యానీ రెడీ అవుతుంది. ఇక అప్పుడు చెప్తా ఇక ఈ బిర్యానీ అన్నా నేనన్నా నా సంగతి ఏంది, బిర్యానీ సంగతి ఏంది. అన్నం అయితే 70% అయిపోయింది, 70% అయింది. ఇక అయినా అన్నాన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇంత కుండలలో అంతా మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కుండలలో కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ అన్నం వేసి అక్కడో పోయి ఇక్కడో పొయ్యి మీద పెట్టి మంచిగా దమ్మేసుకున్నాం అనుకో, ఒక్క 10-15 నిమిషాలలో మనకు కావాల్సిన కుండ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. మరి దీంట్లో అన్నం అయితే తీసుకుందామా? ఇగో అన్నం అయితే దీంట్లో మనం వేసుకుందాం. ఇంతకుముందు మనం అవి కోసుకున్నాం కదా, ఆ క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అవన్నీ దీంట్లో ఫ్లేవరింగ్ కోసం వేసుకోవాలి. ఇగో ఇప్పుడు ఈ కుండలో మనం అయితే అన్నం పెట్టుకున్నాం కదా నువ్వులా, ఇక తర్వాత మనం మంచిగా దూరగా ఎర్రగా వేయించుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఇగో దీంట్లో
ఉల్లిగడ్డలు దీంట్లో కొన్ని, ఇగో దీంట్లో కొన్ని ఇట్లా మీద 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 చల్లుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కొత్తిమీర పుదీనా మనం తీసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా దీంట్లో కొంచెం, ఇక కొత్తిమీర పుదీనా ఇక దీంట్లో కొంచెం ఇట్లా మీద ఫ్లేవరింగ్ వేసుకుంటే ఇక జబర్దస్త్ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. టేస్ట్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఇక ఈ కుండలల్లో ఇది కొంచెం అట్లా ఇట్లా అనుకోవాలి, ఒకటే దగ్గర పడకుండా ఇట్లా అనుకొని మళ్ళీ దీని మీద మనం ఏం చేసుకోవాలంటే రైసు మళ్ళీ ఒక లేయర్ అంటే మళ్ళీ ఒక వరుసలో అన్నం కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇక దీంట్లో కూడా సేమ్ గట్లనే వేసుకోవాలి. ఇక అన్నం అయితే జబర్దస్త్గానే అయింది. వెనకటి నుంచి మన సాంప్రదాయంలో కుండలు కూడా ఒక భాగం కదా, అందుకనే ఈ కుండలల్లో వండిన ప్రతి ఒక్కటి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇగో ఇప్పుడు మనం ఈ దమ్ము పెట్టుకోదందుకు ఆవిరి బయటికి పోదు కాబట్టి ఈ కుండ చుట్టూ ఇక మనం పల్లెటూరు కదా ఆకులు అయితే పెట్టుకొని ఇగో ఈ కొబ్బరి మట్ట ఆకు ఉన్నది కదా, ఇక దీంట్లో గాడుపు బయటికి పోకుండా దీంతో గట్టిగా కట్టుకుంటాను. ఇగో మామలు మనమైతే ఇప్పుడు దమ్మేసేందుకు మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇక మొత్తం రెడీ చేసుకున్న దానికి ఈ ఆవిరి అయితే బయటికి పోకుండా మనం ఇది పల్లెటూరు కాబట్టి ఆకులు పెట్టుకున్నాం, ఆ ఆకులకు మంచిగా దారం కట్టుకున్నాము. ఇగో దీన్ని ఈ కుండను తీసుకొని మనము ఇంగ్లాలు అంటాం కదా బొగ్గులు, ఇక ఈ బొగ్గుల మీద మంచిగా ఉడికించుకోవాలి. కరెక్టు ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నాకో ఇట్లా పెట్టుకున్నామా, ఇట్లా పెట్టుకున్న వాటిని ఒక్క 15 నిమిషాలు ఈ కుండల కింద మంచిగా మంట రాకేటట్టు చూసుకున్నాం అనుకో ఇక మంచిగా అయిపోతాయి. చూసిర్రా మంట కూడా మంచిగా మట్టంగా తాకుతుంది. ఈ మంట మీదనే ఈ నిప్పుల మీదనే మంచిగా లోపల ఉన్న చికెన్ ఉన్నది కదా, లోపల ఉన్న చికెను ఆ అల్లము ఆ ఎల్లిగడ్డలు అవి ఇవి ఏవైతే ఉన్నాయో అవంతా ఈ అన్నానికి మంచిగా పట్టుకుంటుంది.